ఆఫ్రికా దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్ కేరళంలో కలకలం రేపింది. రాష్ట్రంలో అనుమానిత ఎబోలా కేసు నమోదైంది. దక్షిణ సూడాన్ నుంచి వచ్చిన ఒక మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్కు తరలించారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల సూడాన్ నుంచి ఉగాండా మీదుగా 52 మహిళ కేరళ వచ్చింది. జ్వరం, తలనొప్పి, గొంతు, కండరాల నొప్పులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను వెంటనే కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తరలించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ వెల్లడించారు. బాధిత మహిళ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేస్తున్నట్టు చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఎబోలా వైరస్ కేరళంలో కలకలం రేపింది. రాష్ట్రంలో అనుమానిత ఎబోలా కేసు నమోదైంది. దక్షిణ సూడాన్ నుంచి వచ్చిన ఒక మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్కు తరలించారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల సూడాన్ నుంచి ఉగాండా మీదుగా 52 మహిళ కేరళ వచ్చింది. జ్వరం, తలనొప్పి, గొంతు, కండరాల నొప్పులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను వెంటనే కొట్టాయం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తరలించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ వెల్లడించారు. బాధిత మహిళ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేస్తున్నట్టు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.